హలో తిరుపతి. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు టౌన్ క్లబ్ నుంచి అలిపిరికి వెళ్ళే రోడ్డు అనమాట. ఎదురుగా మీకు ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, అది గాలిగోపురం. అంటే అలిపిరి మెట్లు ఉంటుంది కదా, దానికి నడుచుకుంటూ వెళ్ళే పాద మార్గం అన్నమాట, కాలినడక మార్గం. ఈ రోడ్లో మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నవంతా స్ట్రీట్ స్టాల్స్ అంటే హోటల్స్ లైక్ అనమాట. మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది రుయా హాస్పిటల్. కానీ ఇప్పుడు మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళే రోడ్లో వెళ్తున్నాం. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది భూదేవి కాంప్లెక్స్. దీన్ని బాలాజీ బస్ స్టాండ్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ తిరుమల దర్శనానికి వెళ్ళడానికి మీకు టోకన్లు అనేవి కడతారు. ఈ టోకన్లు కట్టించుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు లేకుంటే ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్ అనమాట. జిరాక్స్ లేకుంటే ఒరిజినల్ ఐడి కార్డు తీసుకొని రావచ్చు. ఆధార్ ఐడి కార్డ్ అనమాట, ఆధార్ కార్డ్. ఇవన్నీ వాష్రూమ్స్. ఇదంతా భూదేవి కాంప్లెక్స్. ఈ రోడ్లో స్ట్రైట్గా వెళ్తే రైట్ సైడ్ భూదేవి కాంప్లెక్స్ అని చెప్పి ఉంటుంది. అక్కడ టోకన్స్ అనేవి ఇష్యూ చేస్తారు. విష్ణునివాసం భూదేవి కాంప్లెక్స్ అండ్ శ్రీనివాసం కాంప్లెక్స్ ప్రతిరోజు సాయంత్రం 9 గంటలకి అంటే రాత్రి 9 గంటలకి PM 9 PM టోకన్స్ అనేవి ఇస్తారు. టోకన్స్ నెక్స్ట్ డేకి దర్శనం టైమింగ్ అనేది ఉంటుంది. ప్రజెంట్ సమ్మర్ కాబట్టి క్రౌడ్ చాలా హెవీగా ఉంది. వీలైనంత వరకు టైం అడ్జస్ట్ చేసుకొని తిరుపతికి వచ్చారంటే మంచిగా టోకెన్ వేసుకొని సర్వదర్శనం టోకెన్కి అయితే వెళ్ళచ్చు. టైం స్లాట్స్ దర్శనానికి వెళ్ళిన తర్వాత ఆ టైమింగ్ అనేది బిఫోర్ ఒక ½ అన్ అవర్ అయినా పర్లేదు, 1 అవర్ అయినా పర్లేదు, దర్శనానికి అయితే పంపిస్తారు. డిపెండ్స్ ఆన్ క్రౌడ్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇస్కాన్ టెంపుల్, హరే కృష్ణ టెంపుల్. దీని పక్కన గ్రౌండ్ ఉంటుంది. ఈ గ్రౌండ్లో చాలా ఫంక్షన్లు అంటే ఇస్కాన్ టెంపుల్ సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ దీంట్లో చేస్తారు అన్నమాట. నరకాసురుని వధ కూడా చేస్తారు. మెయిన్గా తిరుపతిలో చూడాల్సిన ప్లేసెస్ ఇస్కాన్ టెంపుల్, కపిలతీర్థం, ఆ తర్వాత తుమ్మలగుంట వెంకటేశ్వర స్వామి అంటే కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఆ తర్వాత శ్రీనివాసం మంగాపురం, ఇది రంగంపేట దగ్గరలో ఉంటుంది. అక్కడ నిత్య కళ్యాణం అని చెప్పి డైలీ ఎవ్రీడే కళ్యాణం అయితే చేస్తారు. మీకు ఆన్లైన్లో టోకన్స్ అనేవి కనిపిస్తుంది, లేకుంటే మీరు అక్కడికే వెళ్ళి తీసుకోవచ్చు కళ్యాణం టికెట్లు. అండ్ ఇంకా తిరుచానూరు అమ్మవారి టెంపుల్, ఇంకా గోవిందరాజస్వామి టెంపుల్, తాతయ్యగుంట గంగమ్మ తల్లి టెంపుల్, ఇంకా చాలానే ఉన్నాయి టెంపుల్ చూడడానికి. గోవిందరాజస్వామి టెంపుల్ పక్కనే నారాయణ స్వామి టెంపుల్ అని చెప్పి ఉంటుంది, చాలా ఓల్డ్ టెంపుల్, వెళ్ళి దర్శించుకోండి. ఆ తర్వాత భవానీ నగర్లో వరదరాజస్వామి టెంపుల్ అని చెప్పి ఉంటుంది. ఈ టెంపుల్ కూడా చాలా ఓల్డ్ బట్ చాలా ఫేమస్ అన్నమాట. అలాగే కొంచెం ముందుకు వచ్చారంటే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఇంకా జూ పార్క్ రోడ్లో మీకు గరుడ పక్షి విగ్రహం కనిపిస్తుంది తిరుమలకి వెళ్ళేటప్పుడు. ఆ రోడ్లో వెళ్ళారంటే నమూనా ఆలయం అని చెప్పి ఉంటుంది. ఈ మధ్య బాగా డెవలప్ చేశారు. వీలైతే వెళ్ళి దర్శించుకోవడానికి ట్రై చేయండి. సేమ్ తిరుమలలో టెంపుల్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మీరు మోస్ట్లీ మూవీస్లలో ఇట్లా భక్తి ఛానల్లో వస్తున్న అవంతా అక్కడే షూట్ చేస్తారనమాట మోస్ట్లీ. నాకు తెలిసినంతవరకు చెప్తున్నా. మీకేమన్నా ఐడియా ఉంటే కామెంట్ చేయండి నమూనా ఆలయం గురించి. ఆ టైమింగ్స్ అనేవి గూగుల్లో ఉంటాయి, వెళ్ళి సెర్చ్ చేసుకొని ట్రై చేయండి. షేర్ ఆటో అన్న తీసుకోండి, లేకుంటే ఆటోస్ బుకింగ్స్ అన్న చేసుకోండి. ప్రజెంట్ ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఉంటాయి కదా, ఏ ఒక బుకింగ్ చేసుకొని వెళ్ళిపోండి. లేదంటే షేర్ ఆటో తీసుకొని మంచిగా వెళ్ళి దర్శనం చేసుకొని రండి. ఈ తిరుపతి కొండ చూడండి, ఆఫ్టర్నూన్ ఎంత బాగా కనిపిస్తుందో. ఇదంతా భూదేవి కాంప్లెక్స్ అన్నమాట. గరుడ పక్షి విగ్రహం ఉంటుంది కదా, స్టాచ్యూ, కొండపైకి వెళ్ళడానికి. ఇది అలిపిరి బస్ స్టాండు, భూదేవి కాంప్లెక్స్, బాలాజీ బస్ స్టాండు, 3 పేర్లు ఒకటే అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తారు. ఇక్కడ టోకన్లు అనేవి వేస్తారు. ఇప్పుడు నేను చెప్పిన టెంపుల్స్లో మీరు దర్శించుకోకుండా ఉండే టెంపుల్స్ అయితే ట్రై చేయండి వెళ్ళడానికి.
ఒకలామాత టెంపుల్ కూడా ఉంటుంది తిరుపతిలోనే, బట్ అవుట్కట్స్ అనమాట. ఇప్పుడు ఈ రోడ్డు స్ట్రైట్ టౌన్ క్లబ్కి వెళ్తుంది. టౌన్ క్లబ్ అంటే ఎన్టీఆర్ సర్కిల్, జిఆర్టీ షాప్స్ ఉంటాయి అక్కడ, గోల్డ్ షాప్స్ అలాగే ఆ ఏరియాకి వెళ్తుంది. ఈ రోడ్డు అల్పిరికి వెళ్ళే రోడ్డు కూడా అని పిలుస్తారు. ఇక్కడ ఇలా వెళ్తే స్ట్రైట్గా మెడికల్ కాలేజ్ కూడా వస్తుంది, ఎస్వి మెడికల్ కాలేజ్ అండ్ టౌన్ క్లబ్కి వెళ్ళే రోడ్ అనమాట. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే బాగా ఫేమస్ ఉన్నది మహతి ఆడిటోరియం. ఈ ఆడిటోరియం చాలా ఫేమస్ అనమాట. తిరుపతిలో ఉండే 99% స్కూల్స్ ఈవెంట్స్ అన్నీ ఇక్కడే చేస్తారు. లైక్ కథకళి, ఇట్లా ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, నాట్యం చేసేటివి, ఇలాంటివి పిల్లలకి యాక్టివిటీస్ అన్నీ ఇక్కడే ప్రోగ్రామ్ లాగా చేస్తారనమాట. ఈవెంట్స్, ఫ్రెషర్స్, ఫేర్వెల్స్, కొన్ని పార్టీస్ అన్నీ ఉంటాయి కాలేజెస్కి, స్కూల్స్కి. ఇది మహతి ఆడిటోరియం, చాలా పెద్దదన్నమాట. కరెక్ట్గా టౌన్ క్లబ్ జంక్షన్లో ఉంటుంది. ఓకే, బాయ్.